నేనంతా నిజాలు చెప్పేసరికి నైట్ అంతా అయిపోయింది. పాలు నేనేమైనా బిందెల పాముని చంపేనా చెప్పండి, బిందెల పాలు తాగడానికి. ఈ అర్ధరాత్రి ఆచారాలను అట్టక మీద పెట్టి మనలో ఉన్న హిడెన్ టాలెంట్స్ ని బయట పెడదాం. కల్లాపు బాగా కలుపుతాను. బకెట్ నీళ్ళకి ఎంత పేడ పడుతుందో అంత పేడే పిసుకుతాను. ఒక డొక్కు తీసి ఒక కొట్టు కొట్టానంటే వీధి చివరి వరకు వెళ్తుంది. మా కాలనీలో అందరూ నన్ను కల్లాపు క్వీన్ కాసేపు మీ కల్లాపుని కాస్త పక్కకు చల్లుదాం. ఫిజికల్ గేమ్స్ లో ఏమైనా పార్టిసిపేషన్ ఉందా? బీపు సాపు బాగా ఆడుతాను. బాల్ చేతికి దొరికిందంటే ఎదుటోడు ఎన్ను ఎరగాల్సిందే. మీ ఆటలన్నీ చాలా అమెచ్యూరిస్ గా ఉన్నాయి. ఇంకేమైనా ఆటలు ఆడతారా? పిల్లలతో కలిసి ఏడు పెంకులాట, ఆంటీలతో కలిసి అష్టాచమ్మ, క్లాస్మేట్స్ తో కలిసి ఖోఖో. ఇంకా ఆపుకో. ఒక్కసారి ఆ వాయిస్ తో వినసంపుగా ఒక సాంగ్ సింగొచ్చు కదా. నాకు సిగ్గు. ఆ గొంతు విన్నాక కూడా గానం అడిగినందుకు నాకు ఉండాలి కదండి సిగ్గు. పాత పాట పాడండి. పాట పాడుతూ పడుకుంది. ఏ ఆపండి, ఇంత ముందు ఎప్పుడైనా పాడారా? మా నాన్నగారు ముందు ఒకసారి పాడాను. ఏమన్నారు? అమ్మా, హిడెన్ టాలెంట్స్ ని అలా బయట పెట్టకూడదు, కీప్ ఇట్ హిడెన్, లోపలే దాచుకోవాలి అన్నారు. మా అమ్మ మాత్రం అప్పుడప్పుడు అర్ధరాత్రి కిచెన్ లోకి వెళ్ళి ఓ పాట పాడి వచ్చేయమ్మా అనేవాళ్ళు. బొద్దింకల్ని బెంబేలు ఎత్తించడానికి అనుకుంటా. ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా నేర్చుకున్నారా? ఉషానే వాడుతానండి. నా బ్లౌజు బోర్డర్లు అన్ని నేనే కుట్టుకుంటా. అది కాదండి, ఇన్స్ట్రుమెంట్స్ అంటే సితారు, వాయిలన్ ఇలాంటివి అన్నమాట. ప్రాక్టికలీ ఐఎమ్ ఏ గిటారిస్ట్. గిటారిస్టా? నా దగ్గర ఉందండి, తెస్తాను, వాయించండి. ఒరిస్సాలో వాయిస్తాను చూడండి. అది ఒడిస్సీ అండి. గిటార్ ట్యూన్ లో లేదనుకుంటా. మీరు కూడా ఎక్కసెక్కాలి. హ్యాపీ బర్త్డే టు